బ్యాక్ టు శ్రీ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే మీకు అర్థమైంది అనుకుంటా. ఇదంతా ఏంటి ఇలా పెట్టుకొని కూర్చుంది బట్టలన్నీ అని. ఏం లేదండి, మేము వెకేషన్కి వెళ్తున్నాం అనమాట. మేము వెకేషన్కి వెళ్ళేది ఒక చిన్న మా దుబాయ్కి కొంచెం దగ్గరగా ఉండే కంట్రీ అనమాట. అది కొంచెం స్నో కంట్రీ, స్నో ఉంటుంది బాగా ఈ టైంలో. అందరికీ తెలుసు కదండి ఏం ప్యాక్ చేసుకోవాలో. నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. కాకపోతే ఏంటి, జాకెట్ ఇవన్నీ కామన్ కదా. ఇట్లాగా స్నో కంట్రీ కంటే జాకెట్స్ కానీ, గ్లౌస్ కానీ, ఇంకా షూస్ ఇవన్నీ తీసుకుంటాం. కాకపోతే ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకునే దాంట్లో చిన్న చిన్న టిప్స్ కొంచెం ఫాలో అవ్వాలన్నమాట. బట్టలు వచ్చేసి మనం ఏవైనా తీసుకోవచ్చు. అయితే కొంచెం ఇలాగ జీన్స్ కానీ, టీ షర్ట్ థిక్గా ఉండేవి తీసుకుంటే మనకి స్కిన్ టైట్ తీసుకోవాలి. అప్పుడు బాడీ కొంచెం కంఫర్ట్ గాను వార్మ్ గా ఫీల్ అవుతాం. కొంచెం థిక్గా ఉన్నాయైతే బాగుంటది అని అనుకుంటున్నాను. ఇంకొకటి స్కార్ఫ్, స్కార్ఫ్లు ఇంకా ఇవి దొరుకుతున్నాయి కదండి ఇప్పుడు. ఇలాంటివి మాత్రం కంపల్సరీ, లేదంటే ఆ చలికి బాబాయ్ లాస్ట్ ఇయర్ మేము వెళ్ళినప్పుడైతే చాలా ఫేస్ చేసామన్నమాట ప్రాబ్లమ్స్. ఇవి బాగున్నాయి. ఇంకా ఇప్పుడు గ్లౌస్ కూడా మనకి అంతకు ముందుకు అలా కాదండి. మనకి ఇప్పుడు సెల్ఫీలు, ఎక్కడికి వెళ్ళిన సెల్ఫీలు పిక్చర్స్ తీసుకోవాలి కదా, దానికోసమని స్పెషల్ గా గ్లౌజెస్ వస్తున్నాయి అన్నమాట. ఇలాగ గ్లౌజ్ కే ఇలా వస్తుంది. ఎందుకంటే మనం ట్యాప్ చేసిన ఫోన్ పెట్టుకొని ఇలాగా మీకు కనిపిస్తుంది కదా, గ్లౌజ్ కి ఈ ఫింగర్ కి అన్నమాట ఇలా ఇస్తాడు. మామూలు గ్లౌజ్ కి అయితే మనకి ఫోన్ వర్క్ ఆపరేట్ చేయలేమన్నమాట. ఇది ఇలా ఇవ్వటం వల్ల మనకి ఫోన్ ఆపరేట్ చేసుకోవచ్చు. ఆ చలిలో మనకి గ్లౌస్ తీసేసి క్యాప్చర్ చేయాలన్నా, వీడియోస్ తీసుకోవాలన్నా చెయ్యి బాగా ఫ్రీజ్ అయిపోతుంది. అలాంటప్పుడు ఇట్లాంటి గ్లౌజ్ అయితే బాగా యూస్ఫుల్ గా ఉంటాయి. జాకెట్స్ కూడా ఇలా లెదర్ కానీ ఇలాంటివి కానీ వాటర్ ప్రూఫ్ తీసుకోవాలండి. లాస్ట్ టైం అది కూడా ప్రాబ్లం అయింది మాకు. నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ చూపిస్తాను మీకు. ఇది మా పాప కోసం ఆర్డర్ పెట్టాను ఆన్లైన్లో. చాలా క్యూట్గా ఉందండి. ఇదేంటనుకున్నారా, మనకి స్నో పడుతుంది కదా, అప్పుడు స్నోని ఇలాగ తీసుకొని ప్రెస్ చేసి ఇట్లా వదిలేసామంటే ఈ హార్ట్ షేప్లోనే స్నో మౌల్డ్ లాగా వస్తుంది, చిన్న హార్ట్ లాగా. చాలా క్యూట్గా ఉంది. ఇది కూడా ఆర్డర్ పెట్టాను. ఇది 10 dirhams ఎంతో ఉంది, అంతేనండి. ఇప్పుడు మేము వెళ్ళే కంట్రీలో చాలా వరకు నాన్ వెజ్ ఉంటుందంటండి. 90% నాన్ వెజ్ అంట. వెజ్ అసలు దొరకదు అని చెప్పి అంటున్నారు. మా ఫ్యామిలీ ఏం ప్యూర్ వెజిటేరియన్. అందుకని నేను ఇలాగా ఇన్స్టెంట్ ఫుడ్ ఉంటుంది కదా, బిర్యానీ, ఉప్మా, ఈ కర్రీ, దాల్, ఇంకా కప్ నూడిల్స్, వెజ్ కప్ నూడిల్స్, ఇలాగా కొన్ని కొన్ని ఐటమ్స్ తీసుకెళ్తున్నాను. ఇంకొక ప్రోడక్ట్ చూపిస్తాను, మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మనం అట్లా ఏదన్నా టూర్స్ కి కానీ ట్రిప్ కి కానీ వెళ్ళినప్పుడు వెజ్ దొరకకపోయినా, ఫుడ్ దొరకకపోయినా ఈ యొక్క ప్రోడక్ట్ తీసుకెళ్తే మాత్రం చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. నేను చూపిస్తాను. ఇది 4-in-1 కుక్కర్ అన్నమాట. ఇందులో మనకి స్టీమ్ చేసుకోవచ్చు, ఇంకా రైస్, కర్రీస్, డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి. చూపిస్తాను. చాలా వెయిట్లెస్ గా ఉంటుంది. ఎలక్ట్రిక్ ది ఇది. లాస్ట్ ఇయర్ నాకు బాగా యూజ్ అయిపోయింది ఇది. ఆ వీడియోస్ ఉంటే దీంట్లో యాడ్ చేస్తాను. చూసారా ఎంత చిన్నగా ఉందో కదా, చాలా వెయిట్లెస్ గా కూడా ఉంటుంది. దీనికి ఇలా స్టీమర్ కూడా ఇస్తాడు. వెజిటబుల్స్ కానీ ఏమన్నా బాయిల్ చేసుకోవచ్చు, ఇలా స్టీమ్ చేసుకోవచ్చు. అంతే. దీంట్లో రైస్ కుక్ చేశాను, ఇంకా వంకాయ ఫ్రై చేశాను, బిర్యానీ చేశాను, టొమాటో రైస్ చేశాను, ఇంకా ఏం చేసాము, అంతేనండి. టొమాటో రైస్, పులావ్, ఇంకా కర్రీ, టొమాటో కర్రీ, ఇట్లాంటి చాలా ఐటమ్స్ చేశాను. లాస్ట్ టైం మేము నూడిల్స్ 6 days వెళ్ళామన్నమాట ట్రిప్కి. ఇది మాత్రం నన్ను బతికించేసింది మమ్మల్ని. దీంట్లోనే అన్నీ వండుకొని తిన్నాం మేము హోటల్ రూమ్లో. దీన్ని కనెక్ట్ చేయటం, వెళ్ళగానే రూమ్కి ఫుడ్ వండేసుకొని తినేయటం. చాలా బాగుందండి. మీకు కూడా దొరికితే ఆర్డర్ పెట్టుకోండి, బాగా యూజ్ అవుతుంది ఇది మాత్రం. చిన్న కుక్కర్. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి హ్యాండ్ వార్మర్స్ అండి. ఇవి మనకి వెళ్ళినప్పుడు బాగా చలిగా అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఈ హ్యాండ్ వార్మర్స్ ఏం చేస్తాయంటే చిన్న ప్యాకెట్ లాగా వస్తాయి. నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఒకటి. ఇదిగోండి, ఇలా వస్తాయి అన్నమాట. లోపల చిన్న ప్యాకెట్స్ లాగా వస్తాయి. ఇట్లాగా
హ్యాండ్ వార్మర్స్. ఇవి యూజ్ అండ్ త్రో అన్నమాట. దీన్ని ఏం చేయాలి అంటే మనం బయటికి వెళ్తున్నాం అన్నప్పుడు ఆ ప్యాకెట్‌ని తీసుకొని జస్ట్ ఇట్లా హాఫ్ మినిట్ వరకు షేక్ చేయాలి. అలా షేక్ చేయటం వల్ల దాంట్లో కెమికల్ రియాక్షన్ జరిగి వార్మ్‌గా ఉంటాయి. అవి ఒకసారి మనం కెమికల్ రియాక్షన్ జరిగి వార్మ్ అవ్వటం స్టార్ట్ అయితే 10 అవర్స్ వరకు కూడా వార్మ్‌గానే ఉంటాయన్నమాట. ఈ ప్యాడ్స్‌ని మనం గ్లౌజ్ వేసుకుంటాం కదా! గ్లౌజ్‌లో ఇట్లా పెట్టేసుకోవచ్చు. గ్లౌజ్ లోపల 2 హ్యాండ్స్‌కి. ఇంకా స్టిక్ చేసుకోవచ్చనమాట. ఇవి డ్రెస్‌కి స్టిక్ చేసుకోవచ్చు. పిల్లలకి కానీ, మన పెద్దవాళ్ళకి కానీ ఇవి 10 అవర్స్ వరకు బయటికెళ్ళి మళ్ళీ రూమ్‌కొచ్చే వరకు కూడా మనకి సేఫ్‌గా ఉంటుందండి. వార్మ్‌గా ఉంటాయి. ఇవి మాత్రం మస్ట్ అండ్ షుడ్. ఎవరన్నా వెళ్తుంటే ఇవి మాత్రం కంపల్సరీగా కొనుక్కోండి. చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి మాత్రం. నేను ఇవి మాత్రం 3 ప్యాకెట్స్ ఆర్డర్ పెట్టుకున్నానండి. ఇవి మాత్రం కంపల్సరీ. తర్వాత షూ వచ్చేసరికి స్నోకి రకరకాల షూస్ చూసాను. కాకపోతే అందులో వాటర్ ప్రూఫ్ ఉన్నాయి. అవి మాత్రమే తీసుకుంటే బెటర్. ఎందుకంటే లాస్ట్ టైమ్ ఆ స్నో అంతా లోపలికెళ్ళిపోయి, చల్లగా అయిపోయి, వెట్‌గా అయిపోయి వేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోయిందండి. అందుకని అవి కూడా వాటర్ ప్రూఫే తీసుకోండి మీరు ఒకవేళ వెళ్తే గనక. నెక్స్ట్ స్కిన్ కేర్. చల్లగా ఉంటది కాబట్టి స్కిన్ మాత్రం చాలా బాగా డ్యామేజ్ అవుతది. మనకి ఎండలో వెళ్తేనే సన్ స్క్రీన్ వాడాలి అనుకుంటాం కానీ కాదండి. మనం ఇట్లాంటి కోల్డ్ ప్లేస్‌కెళ్ళినా కూడా కంపల్సరీ మాయిశ్చరైజర్ ఇంకా సన్ స్క్రీన్ ఈ 2 కంపల్సరీ అన్నమాట. సన్ స్క్రీన్ లేకుండా అస్సలు ఎళ్ళొద్దు. అక్కడ ఏమైతదంటే చలిగా ఉంటది. ప్లస్ సన్ కూడా వస్తది కాబట్టి రెండిటి వల్ల స్కిన్ క్రాక్స్ వచ్చేస్తాయి. త్వరగా స్కిన్ డ్యామేజ్ అవుతది. అందుకని సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. తర్వాత సన్ గ్లాసెస్ కూడా. ఏముందిలే అక్కడ అంత సన్ ఏముంటది, అంత హీట్ ఉండదు అనుకుంటాం కదా! కాదు మనం స్నోలో ఎళ్ళినప్పుడు ఏమైతదంటే ఆ ఎండ పడ్డప్పుడు అది వైట్‌గా ఉంటది కదండీ! అది రిఫ్లెక్షన్ వల్ల కళ్ళకి చాలా డ్యామేజ్ అవుతుంది. కంపల్సరీగా తీసుకోవాలి. ఇంకా అంతేనండి. మిగతా అన్నీ తెలిసినవే. నెక్స్ట్ మెడిసిన్స్ అండి. కొత్త ప్లేస్‌కి వెళ్తున్నామంటే వాటర్ చేంజ్ అవుతది. క్లైమేట్ చేంజ్ అవుతది. కంపల్సరీగా కొన్ని మాత్రం మన దగ్గర ఉండాలి. ఫీవర్‌కి అని, కోల్డ్, కాఫ్, హెడేక్, బాడీ పెయిన్స్ కంపల్సరీగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్ చేశాననమాట నేను. వెళ్ళగానే వాటర్ చేంజ్ అవుతది. అన్నీ చేంజ్ అవుతాయి కాబట్టి మన దగ్గర ఉన్న డోలో 650, పారాసెటమాల్, కాఫ్‌క్యూ, సారిడాన్ ఇలాంటి చిన్నయన్నీ నేను తీసుకెళ్తానెప్పుడు. చూసారు కదా వీటన్నిటిని. ఇవన్నీ కూడా నేను ప్యాక్ చేసేసి మళ్ళీ కనిపిస్తాను. ఓకే. అమ్మయ్య, బ్యాగ్ ప్యాకింగ్ అయితే అంతా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టైం వచ్చేసరికి 8:00 అయింది. ఎర్లీ మార్నింగ్ 4 కల్లా లేచి రెడీ అవ్వాలి. ఇప్పుడు దుబాయ్లో ఉన్నాం కదా, మా ఫ్లైట్ అబుదాబి నుంచి అనమాట. మార్నింగ్ 9 ఫ్లైట్. సో మినిమం 6:37 కల్లా అబుదాబిలో ఉండాలి కదా. ఇక్కడ మార్నింగ్ 4-5 కల్లా రెడీ అయిపోయి కార్లో ఉండాలి అని చెప్పి గట్టి వార్నింగ్ ఇచ్చారనమాట. అంటే ఇప్పుడు ఫాస్ట్గా పడుకోవాలి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇక్కడి నుంచి ఫుల్ సిరీస్ అంతా వస్తాయండి. అన్నీ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. నేనైతే ఫుల్ ఎక్సైట్ అవుతున్నాను. నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అక్కడ అంత ఉంటుందో లేదో తెలీదు. మీకు కూడా చూపిస్తాను. మీరు కూడా ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అంతే కదండి. నా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అవును, ఇంతకీ మేము ఏ కంట్రీ వెళ్తున్నానో చెప్పలేదు కదా. మీరే గెస్ట్ చేసి నాకు చెప్పండి. అది మీరు గెస్ట్ చేస్తారు అనుకుంటున్నాను. గెస్ట్ చేసి కామెంట్లో రాయండి, నేను చదువుతాను. ఎలాగో నెక్స్ట్ వీడియోలో రివీల్ చేసేస్తాను. ఈలోపు ఎవరో ఒకళ్ళు గెస్ట్ చేయండి. ఓకే, బాయ్ అండి. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ శ్రీ బ్లాగ్స్ ఛానల్. స్టే ట్యూన్. బాయ్.